మళ్ళీ పేలిన తూట ఎన్కౌంటర్. మళ్ళా ఈ ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపివేయాలని మళ్ళా అసలు మావోయిస్టుల పైన ప్రభుత్వాలు ఎవరైతే మావోయిస్టు చచ్చిపోతారో ఆ మావోయిస్టు కుటుంబం కాకుండా సానుభూతి పరులు ఎవరొచ్చినా సరే వాళ్ళపైన కూడా ఈ ఏమంటారు వాళ్ళు కూడా మావోయిస్టులైనటువంటి కేసులు ఎందుకు పెట్టకూడదు? ఇవాళ ప్రభుత్వ హత్యలైనటువంటి మీరు నిన్నగాక మొన్న ఒక దళిత అమ్మాయి రాధా అనేటువంటి అమ్మాయిని ఇదే నక్సలైట్లు ఎన్కౌంటర్ ఆమె కోవట్ అనేటువంటి పేరు మీద ఒక అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయిని హత్య చేసి వాళ్ళు రోడ్డు మీద పడేస్తే ఇదే వీళ్ళు హత్యలు ఎన్కౌంటర్ల పైన ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఈ మానవ హక్కులు ఎన్కౌంటర్లకు ఏది నక్సలైట్లకు మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు నక్సలైట్లు చేసినటువంటి దుశ్చర్యలపైన ఎందుకు మాట్లాడలేదు? ఒక దళిత అమ్మాయి రాధాను అదే మావోయిస్టులు ఇటీవల 10-15 రోజుల క్రితం కోవట్టు పేరు మీద హత్య చేస్తే ఎందుకు ఈ సంఘాలన్నీ కూడా మిన్నకుండిపోయినాయి? పోలీసులు చేస్తేనేమో ఎన్కౌంటరా, అదే నక్సలైట్లు హత్య చేస్తేనేమో మద్దతు తెలుపుతారా? వీళ్లకు లేదా జీవించే హక్కు? వాళ్ళకు మాత్రమే ఉందా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్లకు, రాజ్యాంగం లోపల బతికేటువంటి వాళ్ళు ఏ విధంగా మద్దతు తెలుపుతారు? ప్రభుత్వాలు స్పష్టంగా వాటిపైన నిషేధం పెట్టినటువంటి వాళ్లకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళు కూడా నిషేధితులా కాదా? ఈ అంశం పైన ప్రభుత్వాలు, కోర్టులు, చట్టాలు స్పష్టంగా చెప్పాలి. ఏ విధంగా నక్సలైట్లకు, అందుకనే అర్బన్ నక్సల్స్ అంటే కోపం వస్తుంది. ఇవాళ అర్బన్ నక్సల్సా కాదా వీళ్ళంతా? అంటే జనజీవన స్రవంతిలో ఉండి వాళ్ళు ఈ సంఘంలో ఈ ప్రజల్లో ఉండేటువంటి కలుపు మొక్కలా కాదా? వాళ్ళ ఆలోచన విధానాల వల్ల ఈ సమాజంలో ఇబ్బందులు వస్తాయా రావా అనేటువంటి అంశం పైన స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇది ఎక్కడి న్యాయం? మరి ఇవాళ నిన్న మీరు ఒక నక్సలైట్ ఆయన నేను చచ్చిపోతా అనేటువంటి తెలిసి ప్రజల్లోంచి పక్కకు పోయి అడవుల్లో ఉండేటువంటి వ్యక్తి ఆయన చచ్చిపోతేనేమో ఆయనకు హక్కుల కోసం మాట్లాడతారు, అవి ప్రభుత్వం చేసినటువంటి హత్యలని మాట్లాడతారు. కానీ మావోయిస్టులు వాళ్ళ తీర్పుల పేరిట అనేక వందల వేల మందిని హత్య చేసినటువంటి సంఘటనలు, లేకపోతే ఇబ్బందులు పెట్టి ప్రభుత్వ ఆస్తులు కూలగొట్టినటువంటి, ప్రజల యొక్క ఆస్తిని కూలగొట్టినట్టే కదా ప్రభుత్వ ఆస్తులన్నీ కూలగొట్టి. మరి దానిపైన ఎందుకు స్పందించలేదు ఇప్పటిదాకా? దానిపైన ఎందుకు స్పందించలేదు? దానిపైన ఎందుకు మాట్లాడరు? అంటే ఇగో ఇవి వీళ్ళ ద్వంద్వ విధానాలు. మనుషులకు వాళ్ళకు విలువ ఉంటుంది, వాళ్ళ ప్రాణాలకు విలువ ఉంటుంది, కానీ వీళ్ళ ప్రాణాలకు విలువ ఉండదా? ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునోలో లేకపోతే జనజీవన స్రవంతిలో ఉన్నటువంటి వాళ్ళు మావోయిస్టులకు మద్దతు తెలిపితే వాళ్ళు కూడా మావో సిద్ధాంతమో లేకపోతే నిషేధిత గ్రూపులకు మద్దతు తెలిపిన, ఇవాళ ఉగ్రవాదం ఐఎస్ఐకి మనం వ్యతిరేకమో లేకపోతే జమాతే ఇస్లామీ నిషేధించబడింది, అందులో ఉండేటువంటి వాళ్ళు దానికి మద్దతు తెలిపేటువంటి వాళ్ళంతా కూడా ఉగ్రవాదులే, ఉగ్రవాదానికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళే. ఇవాళ నక్సలైట్ల పైన, మావోయిస్టుల పైన లేకపోతే జనశక్తి పైన, వాళ్ళ పైన నిషేధం ఉన్న సందర్భంలో వాళ్లకు మద్దతు తెలిపేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మావోయిస్టులు, నక్సలైట్లా కాదా? అట్లయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలా వద్దా? ఏ విధంగా దీన్ని సమర్థిస్తారు? ప్రజలంతా జనంలో ఇక్కడ ఉంటే మీరు పోయి అడవుల్లో ఉండి వీళ్ళకేదో న్యాయం చేస్తా అని చెప్పేసి సంవత్సరాల తరబడి ఆఖరికి మీకు మద్దతు తెలిపి అనేక మంది నక్సలైట్లుగా మారడానికి కారణమైనటువంటి గద్దర్ లాంటి వ్యక్తి చివరి రోజుల్లో దాన్ని ఏం చేయలేక, అంటే మావోయిజము అదంతా తప్పని చెప్పలేక బయటకు వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో ఉండలేక అటు ఇటు కొట్టుమిట్టాడుతూ చివరికి దేవాలయాల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ సిద్ధాంతం అనేటువంటిది ఒక పనికి మాలినటువంటి, ఈ దేశానికి సరిపడినటువంటి సిద్ధాంతం అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. వీడేమో ఇక్కడ హ్యాపీగా వాడు లాయర్గా ఉంటాడు, వాడు ఇంకో రకంగా ఉంటాడు, వాడు అన్ని పనులు చేసుకుంటాడు, వాడి కుటుంబం ఉంటుంది. కానీ అక్కడనేమో వాడు నక్సలైట్గా మారిపోయి అడవుల్లో ఉంటే వాడు చేసేటువంటి దుశ్చర్యలన్నిటికీ వీడు మద్దతు పలుకుతుంటాడు. ఇక్కడ ఉండి వీడు ఇక్కడ జర్నలిస్ట్ రూపంలో, లాయర్ రూపంలో, టీచర్ రూపంలో, లెక్చరర్ రూపంలో, ఇంకేదో రూపంలో ఉంటాడు. కానీ వీడు చేసే పనులు, వాడు చేసే పనులు ఒక తిరిగిన ఉంటాయి. ఇగో ఇది ప్రజలు ఆలోచించాలి. అట్లయితే నిషేధం ఎత్తివేయాలి. నిషేధం ఎత్తివేస్తే వాళ్లకు మద్దతుగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా ఇగో ఆ నిషేధిత గ్రూప్లో సభ్యులుగా చేర్చి వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి. అంతే కదా? ఆ విషయంలో ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు కనబడ్డా అరెస్ట్ చేసిరు.
సో ఇవాళ ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి మద్దతు తెలిపి మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు, ఏది నిషేధం విధించినటువంటి సందర్భంలో. మరి వాళ్ళ మావోయిస్టులపైన నక్సలైట్లపైన వాళ్ళ సిద్ధాంతం పైన నిషేధం పెట్టిన తర్వాత వీళ్ళందరిని ఎవరైతే మద్దతు తెలుపుతారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ ఎందుకు చేయరు? ఇంకో ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో చర్చించాల్సినటువంటి అంశం. నిన్న విచిత్రమైనటువంటి విషయం ఇది. వాళ్ళకు మద్దతుగా వెళ్ళడం అనేటువంటిది ఇది మళ్ళీ ప్రజా సంఘాలట. జగన్ది ఖచ్చితంగా బూటకప్ ఎన్కౌంటర్ ప్రజా సంఘాలు. ఏ ప్రజలు పెట్టిర్రా భయ్ మీ ప్రజా సంఘాలను? ఏ ప్రజలు పెట్టిరు? మీరు సంఘం పెట్టుకొని అది మావోయిస్టు సంఘం అని లేదా నక్సలైట్ సంఘం పెట్టుకోరు. ప్రజా సంఘం ఏంది? ప్రజలంతా చిన్నప్పటి నుంచి ప్రజా సంఘాలని పేపర్లలో వార్తలు రావుతుంటే ఆ మీడియా అయినా రాయాలి. ప్రజా సంఘాలు ఎట్లయితే అవి? ప్రజా సంఘాలు అంటే ప్రజలంతా కలిసి పెట్టుకుంటే ప్రజా సంఘాలు. వాళ్ళు ఒక పార్టీకి మద్దతుగా పెట్టుకుంటే ఆ పార్టీ సంఘం అయితే తప్పితే ప్రజా సంఘం ఎట్లయితుంది? అది ఆ పార్టీకి సంబంధించినటువంటి సంఘము, కానీ అది ప్రజలకు సంబంధించినటువంటి సంఘం కాదే కాదు. మళ్ళీ పేరుతోటి ప్రజా సంఘాలు అంటే జనాలకు అందరికీ అవుతుంది, ఓహో జనాలు ప్రజలతో కలిసి ఏర్పడుకున్నటువంటి సంఘం అంతా దీన్ని తప్పని చెప్తుందంటే అది నిజమే కావచ్చని ఈ విషయాలన్నీ తెలియటువంటి వాళ్ళందరికీ కూడా ఓహో ఇది కరెక్ట్ అయినటువంటి ఒక చిత్రించడం అనేటువంటిది కాదా? ప్రజా సంఘాలు కానే కావు అవన్నీ కూడా. అవి కొన్ని పార్టీలకు అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కొన్ని పార్టీలకు మద్దతుగా ఏర్పడినటువంటి సంఘాలే తప్ప అవి ప్రజా సంఘాలు కానే కాదు. ప్రజలకు వాళ్ళకు ఎటువంటి సంబంధమే లేదు. ఇంకా కూడా నక్సలైట్లు